అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్నైతే మా అత్తవాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను కదా. అత్తవాళ్ళ ఊరి నుంచి అయితే వచ్చేటప్పుడైతే మా చెట్లో నిమ్మకాయలు అయితే పెరుక్కోవచ్చాను. అలాగే మా చెట్లో అయితే అంటకాయలు అయితే తీసుకొచ్చాను. సాంబారు చేయొచ్చంట, అలాగే బజ్జీలు కూడా చేసుకుందాం అనేసి అయితే అంటకాయలు అయితే పెరుక్కొచ్చాను. అలాగే కరివేపాకు అండి, నాటి కరివేపాకు చూడండి ఎంత బాగుందో. అది కూడా కొంచెం అయితే పెరుక్కోవచ్చాను. ఇంకా కొంచెం అయితే ఇడిపిస్తాను కాబట్టి ఇదైతే కొంచెం ఉంది. అలాగే మా చెట్లో జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో జామకాయలు. ఇంకా రెడ్ కాయలు కూడా ఉన్నాయి. మొన్నైతే వీడియో చేశాను నేనైతే. ఇదైతే వైట్ జామకాయలు అండి. అలాగే ఇదైతే మాగిండే అంటిపండు అండి. చూడండి ఇదైతే కొంచెం మాగాలి, రేపటికైతే మాగిపోతుందండి. ఇది మాగిండే అంటిపండు. ఇదైతే విడిపించిండే కరివేపాకు. ఇదైతే గణేషుని పండుగ వస్తాను కదండి. అంటే మా సైడ్ కర్ణాటక సైడు గణేషుని పండుగ అయితే ఎక్కువ టెంకాయలు అయితే టెంపుల్స్కి అయితే కావాల్సి పడుతుందండి. అందుకైతే ఇలా ఎక్కువగా 10-12 అయితే టెంకాయలు అయితే ఎత్తుకొని అయితే వచ్చామండి. ఊరి నుంచి అయితే కావాలి కదా, టెంపుల్స్కి అంతా కావాలైతే. చూడండి విలేజ్లో ఉంటే ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా, మనకి కావాల్సిన ఐటమ్స్ అంతా దొరికిపోతాయి. సిటీలో అయితే కొంచెం తక్కువే, కానీ డబ్బు ఇస్తే అన్నీ వస్తాయి. డబ్బులు లేకపోతే ఇవంతా ఫ్రీగా అయితే మన విలేజ్లో అయితే మనకు సిక్కుతాయి. ఏమంటారు, నిజమే కదా? ఓకేనండి, బాయ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.